ఒకప్పుడు యానిమేషన్ చిత్రాలంటే కేవలం పిల్లలు చూసే సినిమాలు అని అనుకునేవారు. కానీ రోజులు మారిపోయాయి. యానిమేషన్లో కూడా కమర్షియల్ సినిమాలు వస్తున్నాయి. వాటికి కూడా ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ముఖ్యంగా హాలీవుడ్లో తెరకెక్కే యానిమేషన్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. అలా 4 ఏళ్ల క్రితం వచ్చిన సినిమానే లయన్ కింగ్. ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ లభించింది. ఇక ఇప్పుడు ఆ సినిమాకు ప్రీక్వెల్గా ముఫాసా ది లయన్ కింగ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో ముందు నుంచి కూడా తెలుగులో ఈ సినిమాకు విపరీతమైన ఆదరణ లభిస్తూ వచ్చింది. ఒక రాజ్యం, రాజు, యువరాజు, సింహాసనం కోసం జరిగే ఎత్తులు, పై ఎత్తులు, కుయుక్తులు ఇలా అన్నీ ఇంతవరకు ఎన్నో సినిమాల్లో చూసాం. లయన్ కింగ్ సినిమాలోని కథను తీసుకుంటే ఇదివరకు ఎన్నో తెలుగు సినిమాల్లో చూసిన ప్లాట్లే కదా అని అనిపిస్తుంది. కానీ అక్కడ సింహాల్ని పెట్టి కథను అనిపించడంతో కొత్తగా అనిపించింది. లయన్ కింగ్లో ముఫాసా సింహ కథ ఉంటే దానికి ప్రీక్వెల్గా ముఫాసా ది లయన్ కింగ్ సినిమాను తీశారు. ఇందులో ముఫాసా రాజుగా ఎలా మారాడు, ఎక్కడి నుంచి వచ్చాడు అన్నది ఉంటుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే సింబా కూతురు కియారాకి తన తాత ముఫాసా కథను రఫీకి చెప్తుంటాడు. అలా ఈ కథను మనకు కూడా చూపించేస్తారు. ముఫాసా వరదల్లో కొట్టుకుపోవడంతో చిన్నతనంలోనే కుటుంబానికి దూరంగా ఉంటాడు. కానీ చిన్నతనంలో అమ్మ చెప్పిన కథలు వింటూ మిలేలే అనే స్వర్గం లాంటి అందమైన రాజ్యం గురించి కలలు కంటూ ఉంటాడు. ఇక అలా వరదల్లో కొట్టుకుంటూ టాకా ఉన్న రాజ్యానికి వస్తాడు. కానీ ఒబిసి రాజు ముఫాసా రావడాన్ని ఒప్పుకోడు. అనాథ అంటూ ఎప్పుడు ముఫాసాను చిన్నచూపు చూస్తూనే ఉంటాడు. కానీ టాకా మాత్రం ముఫాసాను అన్నలా భావిస్తాడు. టాకా కాస్త పిరికివాడు, భయస్థుడు. ఒకసారి తెల్ల సింహాల గుంపు తల్లి మీద అటాక్ చేస్తే టాకా భయపడి పారిపోతాడు. కానీ ముఫాసా మాత్రం తల్లిని కాపాడుతాడు. ఆ క్రమంలో తెల్ల సింహాల యువరాజుని ముఫాసా చంపేస్తాడు. దీంతో తెల్ల సింహాల దాడి నుంచి తప్పించుకునేందుకు వారి రాజ్యాన్ని వదిలి మిలేలే రాజ్యం వైపు ముఫాసా, టాకాలు పరుగులు తీస్తారు. ఈ ప్రయాణంలోనే షారభి అనే ఓ ఆడసింహం వీరితో కలుస్తుంది. ఆ జర్నీలోనే రఫీకి ఎంట్రీ ఉంటుంది. వీరంతా కలిసి మిలేలే రాజ్యానికి ఎలా చేరుకున్నారు, తెల్ల సింహాల రాజు కిరోస్ను ముఫాసా ఎలా ఎదిరించాడు, అసలు ఈ క్రమంలో టాకా అనేవాడు ముఫాసాకు ఎందుకు ఎదురు తిరుగుతాడు, ఎందుకు మోసం చేయాలని చూస్తాడు, చివరికి ఏమీ లేని ముఫాసా ఎలా రాజుగా మారాడు అనేది అసలు కథ. ఇవన్నీ చెప్పడం కంటే కూడా తెర మీద చూసి ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ థ్రిల్ ఫీల్ అవ్వగలం. కథను చూస్తున్నప్పుడు ఇవన్నీ మన తెలుగు సినిమాల్లో చూసిన లాంటివే అనిపించినా కానీ ఇక్కడ సింహాలతో తీయడం, వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లిన గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్, మాయాజాలం ఎక్కడా కూడా బోర్ అనిపించదు. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలకు లయన్ కింగ్ తెగ నచ్చేస్తోంది. ముఫాసా, సింహ పాత్రలలో అందరూ కనెక్ట్ అయిపోతారు. ముఫాసా క్యారెక్టర్కు మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించిన సంగతి తెలిసిందే. దాదాపు చాలామంది ఈ వాయిస్ ఓవర్ కోసమే థియేటర్స్కు వెళ్తున్నారు కూడా. ఇక టాకా పాత్రకు సత్యదేవ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ముఖ్యంగా తెలుగు డబ్బింగ్ బాగా సెట్ అయింది. సెటైర్లు, పంచులు బాగా సెట్ అయ్యాయి. ఇక మనకు అందులో సింహాలు, జంతువులు కాకుండా ఆ పాత్రలకు డబ్బింగ్ చెప్పిన వారే కనిపిస్తూ ఉంటారు. ఇక ప్రతిసారి సింహానికి బదులుగా మనకు మహేష్ బాబు కనిపిస్తాడు, వినిపిస్తాడు. అందుకే మన తెలుగు ఆడియన్స్కు ఇది మరింత ఎక్కువగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ప్రతి సీన్ ఊహకందేలానే సాగుతుంది. ట్విస్టులు లేకపోయినా సరే విజువల్ వండర్గా మాత్రం ఉంటుంది. టెక్నికల్గా హాలీవుడ్ స్టాండర్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ ముఫాసా కూడా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద గర్జించేలానే ఉన్నాడు. ప్రస్తుతానికి మల్టీప్లెక్స్లు మాత్రం ముఫాసాకు ఫిదా అవుతున్నాయి. ఇక బీసీ సెంటర్లకు ఈ ముఫాసా చేరుతుందా అనేది చూడాలి. మరి ఈ ముఫాసా ది లయన్ కింగ్ సినిమా మీరు చూస్తుంటే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అల్లరి నరేష్ తన సిగ్నేచర్ కామెడీ ఇమేజ్ నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సీరియస్ సినిమాలు చేసే పని ఎప్పుడో మొదలుపెట్టాడు. నాందితో నరేష్ ప్రయాణం మారిపోయింది. తనని తాను కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు. వాటిలో కొన్ని సినిమాలు ఆడుతున్నాయి, ఇంకొన్ని పక్కదారి పడుతున్నాయి. కానీ నటుడిగా నరేష్కు మాత్రం ఎప్పుడూ మంచి మార్కులు పడుతూనే ఉన్నాయి. ఈ ప్రయాణంలో తాను ప్రయత్నించిన మరో కొత్త క్యారెక్టర్ బచ్చల మల్లి. అణువణువు, అడుగడుగు మూర్ఖత్వం నింపుకున్న ఓ వ్యక్తి కథ ఇది. క్యారెక్టర్ పరంగా నరేష్కు కొత్త ప్రయాణం అనే సంగతి టైటిల్, టీజర్, ట్రైలర్లలో అర్థమవుతుంది. మరి సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులకు కూడా కొత్తగా అనిపించిందా అనేది చూస్తే బచ్చల మల్లికి తన తండ్రి అంటే చాలా ఇష్టం. తండ్రికి కొడుకంటే ప్రేమ. అయితే తన తండ్రి సత్యనారాయణ రెండో కాపురం పెట్టాడన్న కోపంతో మూర్ఖుడిగా మారిపోతాడు మల్లి. అప్పటి వరకు గొప్పగా చదివిన మల్లి ఆ తర్వాత చదువు జోలికి కూడా వెళ్ళడు. చెడు తిరుగుళ్ళు, చెడు సావాలతో నాశనం అవుతూ ఉంటాడు. మొరటోడిలా మారిపోతాడు మల్లి. తినడం, తాగడం, పనికి వెళ్ళడం, అడ్డొచ్చిన వాళ్ళని తన్నుకుంటూ వెళ్ళడం, ఇదే మల్లిగాడి రొటీన్ లైఫ్ స్టైల్. అలాంటి మల్లి జీవితంలోకి కావేరి వస్తుంది. ఆమె రాకతో మల్లి కాస్త మారేందుకు ప్రయత్నిస్తాడు, మారుతాడు కూడా. కానీ మల్లిగాడి జీవితం మొదటికే వస్తుంది. తాగుడికి అలవాటు పడతాడు. గాడిలో పడ్డ జీవితాన్ని మళ్ళీ ఏట్లోకి తోసేసుకుంటాడు. అసలు మల్లి జీవితంలోకి వచ్చిన కావేరి ఏమవుతుంది? మల్లి జీవితంలో హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ,
గణపతిరాజు పాత్ర ఏంటి అన్నది తెరపై చూడాల్సిన కథ. జీవితం అన్నాక పట్టు విడుపులు ఉండాలి. బంధాలు అనుబంధాలు నిలవాలంటే కోపాలు ప్రతీకారాలు పక్కన పెట్టాలి. లేదంటే చివరికి ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుంది. బచ్చలమల్లి జీవితంలో జరిగేది అదే. ఇదో క్యారెక్టర్ డ్రివైన్ సినిమా. ప్రతి సీన్లోనూ బచ్చలమల్లి క్యారెక్టరైజేషనే కనిపిస్తోంది. అయితే దాని మాటున కథ ఏమైంది అని అడిగితే అదో పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. సీన్ నెంబర్ 1 నుంచి సీన్ నెంబర్ 60 వరకు దర్శకుడు రాసుకున్నది హీరో క్యారెక్టరైజేషనే. తన కోపం, తన పంతం, తన మూర్ఖత్వం ఇదే ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తూ ఉంది. ప్రేమ కథలో విలన్ దగ్గర సంఘర్షణ బలంగా లేదు. అసలు ఈ కథలో విలన్ ఎందుకున్నట్టు, ఉన్నా ఏం చేసినట్టు అనే అనుమానం వస్తుంది ప్రేక్షకుడికి. మూర్ఖత్వం బోర్డర్ దాటిన హీరో కథ ఇది. ఒక్కోసారి ఆ మూర్ఖత్వమే కొంపముచ్చినట్టు అనిపిస్తుంది. హీరో పట్ల సింపతి పోయి కోపం కూడా వస్తుంది. అది ఏ సినిమాకైనా ప్రమాదమే. హీరోపై కోపం వస్తే సంఘర్షణ నిలబడదు. ఈ ప్రమాదం బచ్చలమల్లికి ఎదురైంది. ఇలా కథలో చాలా చోట్ల కొత్తదనం కనిపించదు. ఊహకందే సీన్లతో అలా అలా సాగుతూ వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆడియన్స్ ఊహకు అందేలానే సాదాసీదగా సాగుతుంది. కానీ అల్లరి నరేష్ పాత్రను మలిచిన తీరు, నటించిన తీరు మాత్రం కాస్త కొత్తగానే ఉంటుంది. ఇక జాతర సీన్లో ఫైటింగ్, తారా జువ్వలు వచ్చే షాట్స్ మాత్రం అద్దరిపోతాయి. ఇలా కొన్ని చోట్ల దర్శకుడికి మంచి మార్కులు పడ్డాయి. నరేష్కి ఇది గుర్తుండిపోయే క్యారెక్టర్. మొదటి నుంచి చివరి వరకు ఆ క్యారెక్టర్లోనే ఉండిపోయాడు. తన కెరియర్లో టాప్ 3 పర్ఫార్మెన్స్లలో లిస్ట్ వేస్తే బచ్చలమల్లి అందులో స్థానం ఖచ్చితంగా సంపాదించుకుంటుంది. నరేష్ తప్ప మరో పాత్ర మన మైండ్లో రిజిస్టర్ అవ్వదు. ఆఖరికి హీరోయిన్ పాత్ర సైతం ఎవరికీ అంత గుర్తుండదు. అంతలా నరేష్ స్క్రీన్ని ఆక్రమించేసుకున్నాడు. అమృత అయ్యర్ సాంప్రదాయబద్ధంగా కనిపించింది. రావు రమేష్ తనదైన మార్క్ నటన ప్రదర్శించాడు. ఇలా మిగిలిన నటీనటులంతా తమ స్థాయికి తగినట్లు నటించారు. టెక్నికల్గా బచ్చలమల్లి నిరాశపరచదు. పిరియాడిక్ మూవీ అన్నట్టుగానే ఉంటుంది. విజువల్స్, ఆర్ట్ వర్క్ ఇలా అన్నీ సహజంగానే ఉంటాయి. విశాల్ చంద్రశేఖర్ సంగీతంలోని పాటలు కొన్ని వినసొంపుగానే ఉంటాయి. ఆర్ఆర్ చాలా చోట్ల ఆడియన్స్ను ఆకట్టుకుంటుంది. నిర్మాతలు పెట్టిన ప్రతి పైసాను బచ్చలమల్లి తీసుకొస్తాడా అనేది ముందు ముందు తెలుస్తుంది. లాంగ్ రన్లో ఈ మూవీ ఎలాంటి టాక్ సంపాదించుకుంటుందో చూడాలి. మరి ఈ సినిమా కనుక మీరు చూస్తుంటే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.